హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. గోల్కొండలో బోనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో మేమైతే అమ్మవారి దర్శనం కోసం అయితే స్టార్ట్ అయిపోయినాం. ఎవరు కూడా చెప్పులను ఇతర ప్రదేశాలలో విడవకూడదు. జేబు దొంగలున్నారు, జాగ్రత్త. తమ తమ వస్తువులను భద్రపరచుకోండి. పైన అమ్మవారి గుడికి ఇక్కడ నుంచే స్టెప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఈ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. పబ్లిక్ అయితే మొత్తం కుప్ప
ఫైనల్గా గుడికి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇక్కడైతే 2 లైన్స్ ఉన్నాయి. ఒకటేమో దర్శనం కోసం, ఇంకొకటేమో బోనం ఎక్కేయడానికి. సో బోనం ఎక్కేయడానికి ఉన్న వాళ్ళంతా సపరేట్గా వెళ్ళిపోతున్నారు, దర్శనం కోసం ఉన్న వాళ్ళంతా సపరేట్గా వెళ్ళిపోతున్నారు. ఫైనల్గా మా దర్శనం అయితే అయిపోయింది. సో దర్శనం చేసుకొని అందరు ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడ నాగలమ్మ గుడి ఉందంట, ఒకసారి రండి చూద్దాం. ఎదురు కోలు గాటాలు గోలాకొండ బోనాలు వరుస వరుస బోనాలు మల్లె పూల ఘటాలు అమ్మ తల్లి పటాలు నిమ్మ దండాలు బాబు కోడి పుంజులు గలగల గట్టాలతోని గనగన గంటాలతోని డమడమ డప్పుళ్ళతోని పీ కాలతోని ఎదురు కోలు ఘటాలు గోలాకొండ బోనాలు వరుస వరుస బోనాలు మల్లె పూల ఘటాలు. సింతనిప్పు కళ్ళను చూడు, పైకెగిర సిగను చూడు, మందుతున్న అగ్గిని చూడు, మహాశక్తి రూపము చూడు, ఒక సేత శూలము చూడు, గిరగిర గిర చక్రము చూడు, కళ్ళ కింద దుష్టుని చూడు, పొంగుతున్న రక్తము చూడు, కళ్ళు శాఖాలతోని యాప కొమ్మాలతోని పలము పువ్వులతోని పడుచుల బోనాలతోని ఆషాఢంలో జాతారా దర్శనమిచ్చే అమ్మరా. ఆషాఢంలో జాతారా దర్శనమిచ్చే అమ్మరా. మా వాళ్ళు బోనాల గురించి ఏదో చెప్తారంట, రండి విందాం వాళ్ళు ఏం చెప్తారు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే మేము అందరం గోల్కొండకు వచ్చినాం ఫ్యామిలీతో పాటు. సో మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మేము ఏమంటారు ఫొటోస్ అవి దిగడానికి వచ్చినాం. ఓకే సెకండ్ అండి. హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్. ఇది 5th అండి, అయిపోయింది 5th. గాయ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈరోజు ఏంటంటే మనం గోల్కొండ వచ్చేసినాం. మనం మీకు ఇక్కడ ఏమేమి చేస్తాం చూపిస్తాం. 6th అండి. మన ఆషాఢ మాసంలో 3వ వారం మేము మార్నింగ్ అందరం ఫ్యామిలీతో వచ్చేసాం. ఇప్పుడు ఈడైతే దర్శనం అయిపోయింది మాకు. 3 ఖరాబ్ అవుతుంది, దాని రిఫ్లెక్షన్ మొత్తం నా మొహంలో రిఫ్లెక్ట్ అవుతుంది. గోల్కొండల 3వ ఆదివారం మేము అందరం ఫ్యామిలీ తోటి మార్నింగే వచ్చేసాము. మేము ఈడ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. దర్శనం అయిపోయింది ఇప్పుడే. చేసే 3 ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఎవ్రీ ఇయర్ ఇక్కడ చాలా బాగా జరుగుతాయి అన్నమాట. సో మేమైతే అంటే ఎవ్రీ ఇయర్ వస్తాము, ఇప్పుడు కూడా వచ్చినాం అనమాట. ఇది 3rd వీక్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ కొద్దిసేపు అయితే ఇంకా ఫుల్ బోనాలు, పోతరాజులు, తొట్టెళ్ళు అన్నీ వస్తాయి అనమాట. సో మస్తు ఉంటుంది అనమాట గోల్కొండకు వచ్చి. సో నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో, మీకు చేసి ప్రయోజనం ఏముంది సార్ ప్రూఫ్ రీడింగ్ చేయించి. ఆషాఢ మాసం సందర్భంగా గోల్కొండలో బోనాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ బోనాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. 3వ వారం అయినా కూడా ఇంత పబ్లిక్ ఉన్నారు. ఇంకా కొంచెం సేపు అయితే బోనాలు, పోతరాజులు వస్తారు. గోల్కొండ కోటలో మహిళలు తలపైన బోనాలు మోసుకొని జగదాంబిక అమ్మవారికి సమర్పిస్తారు. ఈ పండుగ ఆషాఢ మాసంలో ఎందుకు జరుపుకుంటారంటే అమ్మవారు పుట్టింటికి వెళ్తుందని నమ్ముతారు ప్రజలందరూ. బోనాల పండుగ మొదటిగా గోల్కొండ కోటలోనే జరిగింది. ఆ తర్వాతనే మిగతా ప్రాంతాలన్నీ జరుపుకుంటున్నాయి. మన తెలంగాణలో బోనాలు ప్రత్యేకంగా హైదరాబాద్, సికింద్రాబాద్ మరియు కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటాము. దీని
బట్టి అర్థమవుతుంది కదా ప్రజలందరికీ ఎంత ఈ అమ్మవారు ఎంతో మొక్కులన్నీ కోరికలను తీర్చింది, ఎంత పవర్ఫుల్ అన్న కూడా తెలుస్తుంది ఈ ప్రజలని చూస్తున్నందుకు. సో ఏ కోరికలు ఉన్నా ఇక్కడ అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తుందని ఇక్కడ ప్రజలందరి నమ్మకం. ఇక్కడికి దర్శనంకే కాకుండా అమ్మవారికి బోనాలు ఇక్కడే తయారు చేసి సమర్పించి వండుకొని తిని వెళ్తారు. చూస్తున్నారు కదా, 3వ వారం అయినా కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి భక్తులందరూ దర్శనం చేసుకుంటున్నారు. అర్థమవుతుంది కదా ఇక్కడ ఉన్న ప్రజలను చూస్తుంటే ఎంతో నమ్మకంతో వస్తున్నారు. అమ్మవారు ఎన్నో కోరికలు తీర్చింది కాబట్టి వాళ్ళ మొక్కులన్నీ తీర్చుకోవడానికి చాలా మందిగా వస్తున్నారు. ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగని. సో అందరికీ ఎంతో నమ్మకమైన అమ్మవారు. నా ఇంట్రో ఈ పండుగ సందర్భంగా సందర్భంగా మన గోల్కొండలో మహంకాళి అమ్మవారికి మహంకాళి అమ్మవారిని గౌరవిస్తూ బోనాలు సమర్పిస్తాం జరుగుతుంది. పండుగ ఆషాఢ మాసంలోనే జరుపుకుంటారు. ఎందుకంటే అమ్మవారు తన పుట్టింటికి వెళ్తుందని నమ్ముతారు. ఆషాఢ మాసంలో ఎందుకు జరుపుకుంటారంటే అమ్మవారు పుట్టింటికి వెళ్తుందని నమ్ముతారు. బోనాల పండుగ మొదటిగా గోల్కొండ కోటలోనే జరిగింది. ఆ తర్వాతనే మిగతా ప్రాంతాలకు. కాకుండా అందరూ వచ్చి ఇక్కడికి బోనాలు ఇక్కడికి దర్శనంకే కాకుండా ప్రజలందరూ బోనాలు ఇక్కడనే తయారు చేసి అమ్మవారికి సమర్పించి అందరినీ చూస్తున్నారు కదా, 3వ వారం అయినా కూడా ప్రజలందరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారన్నమాట. This is our